ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు మంగళవారం కన్నుల పండుగగా జరిగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ఆలయ సాంప్రదాయం ప్రకారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సాంప్రదాయంగా స్వామి అమ్మవార్లకు రావణ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. సాధారణంగా తూర్పు ద్వారం గుండా జరిగే గ్రామోత్సవానికి భిన్నంగా నేడు ఉత్తర ద్వారం గుండా స్వామివారు వెలుపలికి రావడం ఈ ఉత్సవ ప్రత్యేకత. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచారు. మంగళ వాయిద్యాల నడుమ సుప్రభాత సేవ అనంతరం ప్రాతకాల పూజలు నిర్వహించారు. 4:30 నిమిషాలకు స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులు సమర్పించి ఉత్సవమూర్తులను ముఖమండపంలో ఉత్తరాది దిశగా వేచింపు చేశారు. సాధారణంగా ఏ ఉత్సవంలోనైనా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఆలయ తూర్పు ముఖద్వారం నుంచే ప్రారంభమవుతుంది. కానీ ఆగమశాస్త్రం ప్రకారం ఏడాదిలో కేవలం 2 రోజులు మాత్రమే ఉత్తర ద్వారం గుండా స్వామివారు బయటికి వస్తారు. అందులో ఒకటి నేటి ముక్కోటి ఏకాదశి కాగా మరొకటి శివముక్కోటి. ఈ సందర్భాన్ని పాటిస్తూ రావణ వాహనంపై ఆసీనులైన ఆది దంపతులు శివాజీ గోపురం గుండా ఆలయ వీధుల్లోకి విచ్చేశారు. గ్రామోత్సవం అనంతరం భక్తులకు దర్శనార్థం ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపం ఉత్తర భాగంలో బలిపీఠం సమీపంలో ఉంచారు. ఉత్సవంలో భాగంగా అర్చక స్వాములు, వేద పండితులు లోక కళ్యాణార్థం ప్రత్యేక సంకల్పం పాటించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మహాగణపతి పూజ, విశేష అర్చనలు జరిపించారు. గ్రామోత్సవం ప్రారంభమైన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి ఆర్జిత సేవలకు అనుమతించారు.